Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, 2025 April 27th Sunday afternoon 3:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 45th వాంఖేడే స్టేడియం ముంబైలో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అయిన మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో 16th మ్యాచ్ LIG హోమ్ గ్రౌండ్ లోనే ఆడి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో LIG టీం ముంబై ఇండియన్స్ ని ఓడించారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ ముంబై హోమ్ గ్రౌండ్ లో ఈ ముంబై ఇండియన్స్ కి రెవెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ముంబై ఇండియన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ కి 5 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సన్ రైజ్ హోమ్ గ్రౌండ్ లోనే సన్ రైజ్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ముంబై టీం ఫస్ట్ బౌలింగ్ చేసి ట్రెంట్ బోల్ట్ నుంచి 4 వికెట్స్, దీపక్ చాహర్ నుంచి 2 వికెట్స్ అండ్ జస్ప్రీత్ బుమ్రా నుంచి 1 వికెట్ అండ్ వీళ్ళు రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి ఎకనామిక్ గా బౌలింగ్ వేయడం వలన SRH టీం ని 143 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 144 రన్స్ టార్గెట్ ని ఈ MI బ్యాటర్స్ రోహిత్ శర్మ నుంచి 46 బాల్ కి 70 రన్స్ అండ్ సూర్యకుమార్ యాదవ్ నుంచి 19 బాల్స్ కి 40 రన్స్ ఇలా ఈ బ్యాటర్స్ నుంచి ఆ స్కోర్స్ రావడం వలన 15.4 అవర్స్ కే ఈ స్కోర్ ని చేసి SRH మీద గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ ముంబై హోమ్ గ్రౌండ్ వాంఖేడేలోనే జరగబోతుంది. సో ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఈ ముంబై ఇండియన్స్ యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలర్స్ బోల్ట్ అండ్ బుమ్రా కూడా చాలా మంచిగా ఎకనామీ మెయింటైన్ చేస్తూ వికెట్స్ తీస్తూ మంచి ఫిట్ లో అయితే ఉన్నారు. సో వీళ్ళ వలన అయితే బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ నుంచి కూడా గెలుస్తూ ఈ ముంబై ఇండియన్స్ వస్తున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు. సో దీన్ని బట్టి ఈ రోజు మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఉంటుంది. ఇక ఈ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ముంబై ఇండియన్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బ్యాటర్స్ రీసెంట్ గా మంచి ఫామ్ లో కూడా వచ్చారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే స్పిన్ డిపార్ట్మెంట్ అయితే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో వీళ్ళ టోటల్ టీమ్ కి ఎటువంటి డిసడ్వాంటేజెస్ అయితే లేవు. బట్ ఈ రోజు మ్యాచ్ లో ఏం చేస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడారు. అందులో 5 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఈ LIG హోమ్ గ్రౌండ్ లోనే ఢిల్లీ క్యాపిటల్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ LIG టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎడెన్ మర్కరమ్ నుంచి 33 బాల్స్ కి 52 రన్స్ అండ్ మిచెల్ మార్ష్ నుంచి 36 బాల్స్ కి 45 రన్స్ అండ్ ఆయుష్ బడోని నుంచి 21 బాల్స్ కి 36 రన్స్ ఇలా వీళ్ళ నుంచి స్కోర్స్ రావడం వలన 160 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఈ టార్గెట్ ని ఈ LIG బౌలర్స్ ఎడెన్ మర్కరమ్ నుంచి 2 వికెట్స్ అయితే వచ్చాయి. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచిగా ఎకనామీ మెయింటైన్ చేస్తూ 17.5 అవర్స్ వరకు ఈ 160 స్కోర్ ని ఆడించారు. ఇంకొక 22-25 రన్స్ ఉండుంటే ఆ మ్యాచ్ టైట్ చేసేవారేమో ఈ LIG బౌలర్స్. బట్ బ్యాడ్ లక్, వీళ్ళ బ్యాటర్స్ ఆ మ్యాచ్ లో ఫుల్ గా ఫ్లాప్ అయితే అయ్యారు. సో దీన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. వీళ్ళ బ్యాటర్ మార్కర్ నుంచి మాత్రమే బ్యాక్ టు బ్యాక్ మంచిగా స్కోర్స్ కన్సిస్టెంట్ గా రావడం చూస్తున్నాం. అతనికి ఈ LIG రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సపోర్ట్ పర్ఫెక్ట్ గా వస్తే మాత్రం మంచి హ్యూజ్ స్కోర్ ని సెట్ చేయగలరు. అండ్ వీళ్ళ బౌలర్ దిగ్వేష్ రతి నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ కన్సిస్టెంట్ గా ఎకనామీ మెయింటైన్ చేస్తూ వీళ్ళ ఆపోజిషన్ బ్యాటర్స్ ని స్ట్రగుల్ చేస్తున్నారు. ఇంకొద్దిగా వీళ్ళ రిమైనింగ్ ప్లేయర్స్ నుంచి సపోర్ట్ వస్తే మాత్రం ఈ రోజు మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీం ని టైట్ చేయగలరు. అండ్ ఈ LIG టీం కి ముంబై ఇండియన్స్ టీం మీద మోర్ విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే ఈ LIG టీం కి ఉంటుంది. ఇక ఈ LIG బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఎడెన్ మర్కరమ్, మిచెల్ మార్ష్ అండ్ ఆయుష్ బడోని నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే దిగ్వేష్ రతి అండ్ ఆవేస్ ఖాన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ LIG కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైన్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ నుంచి పవర్ హిట్టింగ్ చేయడంలో స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. కొద్దిగా వీళ్ళు బ్యాటింగ్ యూనిట్ ని డెవలప్ చేసి రావాలి. ఇక పిచ్ రిపోర్ట్కి వస్తే వాంఖేడే స్టేడియం ముంబైలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 159 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోరింగ్ అయితే చూడొచ్చు.
చేసుకోవచ్చు. అండ్ పేస్ బౌలర్స్ కి బౌన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. అండ్ ఈ వెన్యూ చేజింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200 to 210 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ముంబై ఇండియన్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.